తిరుపతి జిల్లా చంద్రగిరి ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో 24 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. స్కూల్లో పెట్టిన మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత వీరంతా వాంతులు, కడుపు నొప్పి, విరోచనాలతో ఇబ్బందులు పడ్డారు. దీంతో స్కూల్ సిబ్బంది ఆటోలో వీరిని చంద్రగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్య అధికారులతో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్న ఎమ్మెల్యే పులివర్తి నాని అనంతరం విద్యార్థుల్ని పరామర్శించారు. ఇక్కడ ఎంఈఓ గారికి ఒకటే విజ్ఞప్తి, ఎమ్మెల్యేగా ఇక్కడ మన చంద్రగిరి నియోజకవర్గంలో ఉండే అన్ని కళాశాలలు ఉండొచ్చు, అన్ని స్కూల్స్లో ఉండొచ్చు. ఎవ్రీడే రైస్ కానీ ఇది కూరలు కానీ వండక ముందు ఒకసారి చూసేసి ఎవరైతే ఏ హెడ్ మాస్టర్ ఉండొచ్చు, ఏ టీచర్ ఉండొచ్చు సంతకం పెట్టించుకోండి. మళ్ళీ వండిన తర్వాత చెక్ చేసుకున్న ఒక సంతకం పెట్టుకోండి. అప్పుడు రెస్పాండ్గా అధికారి ఉంటాడు, హెడ్ మాస్టర్ ఉండొచ్చు, టీచర్ ఉండొచ్చు. అది మీరు చంద్రగిరి చేయండి. అది చేస్తే నేను కూడా కలెక్టర్ గారి దృష్టికి పైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకుంటా. అది కానీ వెళ్తే ఆటోమేటిక్ రెస్పాండ్ మీరు ఉంటారు కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉంటారు కాబట్టి అది చేయాలని దేవుడి దయ వల్ల, కలియుగ వెంకటేశ్వర దయ వల్ల విద్యార్థులకి ఏం కాల చిన్న చిన్న సమస్యలు పోయింది కాబట్టి ఫ్యూచర్లో అది రాకుండా కూడా చూసుకునే బాధ్యత మీరు చూసుకోవాలని కూడా ఎంఈఓ గారికి, అదేవిధంగా మీ ద్వారా కళాశాల ఉన్నటువంటి అధ్యాపకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు. అదేవిధంగా ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి చూసినటువంటి చంద్రగిరి ఆరోగ్య సిబ్బంది అందరూ కూడా